నాకు నీ గుండెల్లో స్థానం లేదని ఒక్క మాట చెప్తే చాలు, మీ అందరి ముందు నేనే తగలబడిపోతాను. చందు, చంద్రముఖి, ఏంటి ఏంటి పిచ్చి మాటలు? నా పెద్ద కోడలు ఈ ఇంటికి దీపంలా ఉండాలనుకున్నాను కానీ ఇలా మంటల్లో కాలిపోవాలనుకోలేదు. ఏం జరుగుతోంది ఇక్కడ? అమ్మగారు, ఇందులో పెద్దమ్మాయి గారు తప్పేం లేదండి. దీనికంతటికి కారణం ఇదే. అయ్యా హనుమంతు, హనుమంతు, అయ్యా నోరు ముయ్యవే. అయ్యా మొయ్. పెదబాబు గారు జాలిపడి బట్టలెత్తే ఎగేసుకొని తీసేసుకోవట్లేదా? వాళ్ళుండేది 7 అంతస్తుల మేడనే. వాళ్ళ నీడలో ఉండేటోళ్ళం. ఇత్తన్నారు కదా అని ఆశపడి తీసేసుకుంటావా? అయ్యా ఇట్ట వాళ్ళ మనసుల్ని బాధ పెట్టకూడదు. అయ్యా, పండుగ రోజని బహుమతి ఇచ్చినారయ్యా. ఇస్తారే, వాళ్ళు గొప్పోళ్ళు. బట్టలు ఇస్తారు, డబ్బులు ఇస్తారు, నగలు ఇస్తారు. ఇస్తున్నారు కదా అని చేతులు చంపుతావా? చూడే పెద్దమ్మాయి గారు ఎంత బాధపడుతున్నారో చూడు. నిన్ను నరికేయాలి. ఆగు హనుమంతు. సంతోషంగా పండగ సంబరాలు జరుపుకోకుండా ఇంటిని వల్లకాడు చేయాలనుకుంటున్నారా? అమ్మగారు, ఇది ఆశపడకపోతే పెద్దబాబు గారు బట్టలు ఇచ్చేటోళ్ళు కాదు, పెద్దమ్మాయి గారు బాధపడేటోళ్ళు కాదమ్మగారు. పెద్దబాబు, ఇంట్లో ప్రతి వాళ్ళకి పండగ బట్టలు పెట్టారు. ప్రత్యేకంగా పార్వతికి ఇవ్వాల్సిన అవసరం ఏంటి? అమ్మా ప్లీజ్, ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వండి. ఇంకా అనుమానం ఉన్న వాళ్ళు, ఆవేశపడుతున్న వాళ్ళు, అర్థం చేసుకోవాల్సిన వాళ్ళు దయచేసి ఈ కొరియర్ ఏ అడ్రస్ నుంచి వచ్చిందో చూసుకోవచ్చు. అమ్మా, హర్బల్ బ్యూటీ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, మన కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ మేకోటి పార్వతికి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ పట్టు పరికిని గిఫ్ట్గా పంపారు ఫ్రమ్ న్యూఢిల్లీ. మన ఫ్రాంచైజీ మిసెస్ గౌతమి పంపించింది. మేకోటి పార్వతి, కేర్ ఆఫ్ ఘట్టంనేని అఖిలాండేశ్వరి, హౌస్ నంబర్ 9-9-999, రోడ్ నంబర్ 9, జూబ్లీ హిల్స్. మన ఇంటి అడ్రస్కి పంపిస్తే రిసీవ్ చేసుకున్నానమ్మా. నేను ఒక మేనేజింగ్ డైరెక్టర్గా బ్రాండ్ అంబాసిడర్ పార్వతికి వాళ్ళు పంపించిన గిఫ్ట్ ఇచ్చానే కానీ పర్సనల్గా ఇవ్వలేదమ్మా. అది తెలియని వాళ్ళే తొందరపడి అమాయకురాల్ని తగిలిపెట్టాలని చూశారు. ఇప్పుడు చెప్పమ్మా, ఎవరిది తప్పు?
తప్పు ఎవరిది కాదు. ఇకపై ఇలాంటి తప్పులు జరగకూడదని అమ్మవారు ముందుగా మనకిలా చూపించారు. అంతా అమ్మదయ్య. ఏది ఏవైనా ఇలాంటి పని వాళ్ళని తల మీద పెట్టుకుంటే తల వంచుకునేలా చేస్తారని నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. నువ్వు కొంచెం తగ్గు. తగ్గుతానక్క. ఒళ్ళు మాత్రమే కాదు, మాట కూడా తగ్గిస్తాను. జరిగిందంతా ఓ దిష్టి కింద జమ కట్టండి. అంతా మర్చిపోయి సంతోషంగా ఉందాం. దండం పెట్టుకోండి. ఈ రెండు జంటలు ఘట్టమనేని వంశ చరిత్రని దివిటీలుగా వెలిగించాలి. చందు, సీతారాముల్లా ఉండాలే తప్ప అనుమానంతో ఆత్మీయమైన మనసులో వారం రోజుల్లో మీ ఇద్దరు జంటలకి పెళ్లి. సంబరాలు అంబరాన్నంటాలి. దాని గురించి మాత్రమే ఆలోచించండి. అమ్మవారి ఆశీస్సులు తీసుకోండి. అక్క అక్క ఏడుత్తా ఈడ కూసున్నావేంది? నాకు ఏక బువ్వెవరు ఎడతారు? మీరు హెట్టుకొని తినండి. పండుగని పిండి వంటలు చేసినాను. టిఫిన్ బాక్స్ లో పాయసం ఉన్నది. రేకు డబ్బాలో కచ్చికాయలున్నాయి. తీసుకొని తినండి. నువ్వు చాలా బాగా చేసినావని అయ్య మెచ్చుకుంటాడు కదక్క. ముగ్గురం కలిసి తిందా? వదలరా గాని. నువ్వు పో. అయ్యో మెచ్చుకుంటాడంట, మెచ్చుకుంటాడు. గోమ పగిలిలా కొట్టి ఇప్పుడు దౌడు కింద బందర్ రెడ్ అట్టుకోమంటాడా? నాకేమొద్దు పండి. అయ్య కోపం నీకు తెలుసు కదనే. నిన్ను కొట్టి అమ్మ ఫోటో ముందు నిలబడి బాధపడతాడు. మనని కన్నాడు కానీ అయ్య కూడా సంటోడేనేమో అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అక్క అటు చూడే. అయ్యా! అయ్యా!
అని చెయ్యి కాల్చుకుంటున్నావేంటి? మా అమ్మ నా బంగారు తల్లిని కొట్టిన ఈ చెయ్యి కట్టెతో సమానం. ఇది కాలి బూడిదవ్వాలా? ఊరుకో అయ్యా, నన్ను కొడితే మటుకు నువ్వు చెయ్యి కాల్చుకోవాలా? అందరి ముందు కొట్టవన్న బాధే కాని నాకేం నొప్పి లేదయ్యా. నన్ను క్షమించమ్మా. అట్టా అంటే ఇంకా బాధేత్తదయ్యా. నన్ను నీ కూతుర్ని కదా క్షమించమని అడుగుతావేటయ్యా? పెద్దబాబు గారు కొత్త బట్టలు నీకు ఇచ్చినారని పెద్దమ్మాయి గారు గొడవ పడినారు, చూసినావా? మనకు అన్నం పెట్టి ఆశ్రయం ఇచ్చిన అమ్మగారు వాళ్ళ మనసు సివుక్కు మనరాదని, వాళ్ళ ధ్యాస మళ్ళాలని నీ మీద చేసుకున్నాను తల్లి. వాళ్ళు బాధపడకూడదని నిన్ను బాధ పెట్టినానమ్మా. అందుకే నన్ను క్షమించమని అడిగిన. అయ్యా, వాళ్ళ సంతోషం కోసం, వాళ్ళ మనసును తృప్తి పడతాయని నువ్వు నా మీద సహి చేసుకున్నావా? మరట్టయితే నువ్వు చేసింది మంచి పనే కదయ్యా. అవునయ్యా, తప్పు మన మీద వేసుకొని వాళ్ళు ఏ తప్పు చేయలేదనిపిస్తే చాలు నాకు చాలా ఆనందంగా ఉంది. నువ్వు కొట్టినావని గనిగాడి ముందు బాధపడినాను, కానీ ఇప్పుడు చెప్తున్నానయ్యా, అమ్మగారు మనశ్శాంతి కోసం నన్ను చంపినా పర్లేదయ్యా. మీకేమైనా పిచ్చి పట్టినదా ఏంటి? వాళ్ళ కోసం బతికితే అర్థం ఉంటుంది, సత్తామంటారేంటి? తిననీకి ఏమీ లేక కడుపు పట్టుకొని ఈ ఇంటి గేటు కాడ నిలబడితే అందరిలా 4 మెతుకులేసి పంపించలేదురా ఈ దేవుళ్ళు. చేయి సత్య 4 మెతుకులే వస్తాయి, కట్టపడి పని చేస్తే బతుకులు బాగుపడతాయి అని చెప్పి పనిచ్చి 25 ఏళ్ళు సాకినారా ఈ దేవుళ్ళు. అట్లాంటి దేవుళ్ళ కోసం ఏ త్యాగం చేసినా తక్కువే. ఏమో మీరేం చేస్తారో, మీకోసం బతికి నన్నేం చేస్తారో. నిన్ను పెద్దబాబు గారిలాగా మహారాజుని చేస్తానరా. నువ్వు బాగా చదువుకో. పార్వతమ్మను ఓ అయ్య చేతిలో ఎట్టినాననుకో, నాకింక ఏ బాధలు ఉండవు. మిమ్మల్ని సోత్త బతికేస్తాను. అయ్యా, నువ్వు మధ్యాహ్నం కూడా సరిగ్గా తినలేదు. ఆఫీస్ వాళ్ళను కార్లో తిప్పుతానే ఉన్నావు. పండగని కూడా లేదు. పదయ్యా.
పద. మన పని అది కదమ్మా. రండి పదండి, భోంచేద్దాం. పదరా గని. అమ్మ తులసమ్మ, అయ్యాసలో ఒక్కటే నెరవేరుతాది. గనిగాడైతే బాగా చదువుకుంటాడు. నన్నే ఒక అయ్య చేతిలో ఎట్టాలనుకుంటున్నాడు. అయ్యా కానీ కానీ పెద్దబాబు గారి పెళ్ళైనాక నా కట్టెకు సిద్ధెడతాడని అయ్యకు తెలీదు పాపం. అక్క రాయే. వద్దునా. గాజులమ్మా గాజులు, మట్టి గాజులమ్మా గాజులమ్మా గాజులు, గాజులమ్మా గాజులు, గాజులమ్మా గాజులు, మట్టి గాజులు. ఓ గాజులబ్బాయి ఆగాగు, వస్తున్నా, ఆగు. గాజులమ్మా గాజులు. ఏమ్మా గాజులు కావాలా? చూడండి. ఓయ్ ఆగబ్బాయ్, వస్తున్నా, ఆగు. గాజులమ్మా గాజులు. ఓ గాజులబ్బాయి, ఓ గాజులబ్బాయి, ఆగు. ఆంటీ ఆగండి, వస్తున్నా. చీప్రాంటికి కోపం వచ్చినా ఆగదు, ఆనందం ఎక్కువైనా ఆగదు. పెళ్లి కూతుర్లిద్దరికి గాజులు వేద్దామనుకున్నాం. వీళ్లతో పాటు పుణ్యస్త్రీలు, పెళ్లి కాని అమ్మాయిలందరూ ఈ రోజు గాజులు వేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజు గాజుల పండగ. అవునా? వాట్ ఎ కోఇన్సిడెన్స్ ఆంటీ. మట్టి గాజులు, గాజులమ్మా ఓ గాజులబ్బాయి, గాజులమ్మా ఓ గాజులబ్బాయి, ఆగాగు, ఆగు. నా పేరు రమణ అండి. ఏదో ఒకటి లేవయ్యా, ఈ రోజు నీ పంట పండింది. గంటలో నీ గాజులన్నీ సేల్ అవుతాయి. అలాగా? ఇంత పెద్ద గిరాకీ ఇప్పిస్తున్నందుకు నా కూతురికి 2 డజన్ల గాజులు ఫ్రీగా ఇవ్వాలి నువ్వు. అట్టగేనమ్మా. సరే సరే, పద పద. ఆ గాజులు కూడా తీసుకురా. అట్టగేనమ్మా, అట్టగే. ఆ గాజులు పద, త్వరగా రా. ఎన్ని రంగుల గాజులో! దిష్టి పెట్టకే పార్వతి, పగిలిపోయేలా ఉన్నాయి. 2 గాజులు వేస్తానమ్మా, పగలకుండా చూస్తాను. 2 ఎత్తే ఎప్పుడవ్వాలన్నా? ఒకేసారి డజన్ అయ్యి. చూసావా అక్క దీని ఆత్రం? ఇదేమైనా పాలకోవా? గుప్పెడు తీసి నోట్లో వేసుకోవడానికి. తొందరే ఉంది, నిదానంగా కానివ్వండి. లేదమ్మగారు, నానైతే ఒక్కో సైకి ఒకేసారి డజన్ గాజులు ఎత్తాను. నీకు గాజులు వేయడం వచ్చా పార్వతి? ఇదేమైనా బ్రహ్మ విద్య అమ్మాయి గారు? ఆయన ఆడోళ్ళ గాజులేసుకోడు రాదేటి, ఇడ్డూరం కాపోతే.
ఇదేమో డజన్ గాజులు ఒకేసారి ఎత్తానంటుంది. మా చేతికి వేసొత్తాను. ఏంటి పార్వతి, ఒకేసారి డజన్ గాజులు వేస్తావా? వేయి చూద్దాం. గాజులు పగిలితే మొహం పగులుద్ది, జాగ్రత్త.